హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే అతిథి తెలుగు టీజర్ అయితే వచ్చింది. మెయిన్ ఓకే ఓకే ఈ మూవీస్ నాకు తెలుసు, కొన్ని బాగుంటాయి కొన్ని బాగోవు. చాలా వరకు చూసాను నేను మూవీస్. 2018 ఆర్ సంథింగ్ ఏదో కేరళ ఫ్లడ్స్ది 2018 అని అనుకుంటా. అదైతే నేను థియేటర్లో చూశాను. చాలా బాగుంటుంది. అంటే సింపుల్గా వెళ్ళేటట్టు ఇన్ని స్టోరీస్ బాగుంటాయి. మిన్నల్ మురళి కూడా బాగానే ఉంటుంది. మురళి కూడా అంటే నాకు ఎక్కడో చిన్నది ఈ హీరో దగ్గర అనిపిస్తుంది, బట్ యాక్టింగ్లో మాత్రం చాలా బాగుంటుంది. ఇతను యాక్టింగ్ నాకు ఆ తమిళ్ మలయాళం యాక్టర్స్లో ఇతను కూడా ది బెస్ట్ యాక్టర్స్ అని చెప్తాను. దిల్కుర్ సల్మాన్ గారు నాకు చాలా ఇష్టం అందులో. అండ్ ఇలా ఈ యాక్టర్ కూడా చాలా ఇష్టం, ఎందుకంటే వీళ్ళ యాక్టింగ్ ఎలా అంటే చాలా న్యాచురల్గా ఉంటాయి. నాకు అంతే బాగా ఇష్టం వీళ్ళ దాంట్లోని. ఇంకా లేట్ చేయొద్దు, డైరెక్ట్ చూసేద్దాం టీజర్ ఎలా ఉందో. ఈ టీజర్ కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. చాలా వీడియోస్ ఉండడం వల్ల టైం పడుతుంది నాకు కొంచెం. అతిథి టైటిల్ టీజర్. ధ్రువ మూవీలో విలనేనా అది? ఎవరి పని చేసింది? ఇతనేనా కాదా? వాడు కాకుంటే మరి ఇంకొకడా? ఓకే, లేక ఇద్దరు కలిసి చేశారా? అవకాశమే లేదు. వాళ్ళ సంగతి నాకే తెలుసు. వాళ్ళిద్దరూ ఎన్నటికీ ఏకమవ్వని నరరూప రాక్షసులు. ఒకడు కార్చిచ్ అయితే ఏంటిది, రివెంజ్ స్టోరీయా? కానీ ఇప్పుడు ఈ గొడవకి వేరే ఏదో కారణం ఉంది కదూ? ఏంటి, ఏం జరుగుతుంది అర్థం అవట్లేదు. టీజర్లో కావాలనే సరెండర్ అయ్యాడు అయితే. ఎవడి సెకండ్ హీరో ఎవరు? ఒకరైతే తెలుసు, వీడా? ఇక ఒట్టి మాటలు పనికిరావు. నువ్వు మొదలెట్టు, నేను ముగిస్తా. ఓకే, దెబ్బల్ని ముగించేద్దాం. కొద్దిగా మామూలు దెబ్బ కాదు ఇది. అతిథి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, పర్లేదు, కొంచెం బాగానే ఉంది. లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి, బాడీ కానీ. ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, అలా రన్ అవుతూనే ఉంది. ఇంకా ఆరంభికలాంగ్లా షూట్ స్టార్ట్ సూన్. ఓకే, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదా? జస్ట్ టీజర్ కోసం మనకి ఇలా గ్లిమ్స్ లాగా దింపారా? అయితే చాలా టైం పడుతుంది ఇది రావడానికి. కానీ లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి నిజంగా. లుక్స్ పంచ్ కానీ ఆ షర్ట్ కరెక్ట్గా మ్యాచ్, ఆ లొకేషన్ కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు ఆ లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అంటే కొంచెం డిస్టర్బెన్స్ లాగా నాయిస్ లాగా అనిపించింది, బట్ ఓకే, ఓవరాల్గా కొంచెం పర్లేదు అనిపిస్తుంది తప్ప అంతగా ఏం లేదు. అండ్ ఈ టీజర్లో మనకి ఏమవుతుందంటే ముగ్గురు కలిసి ఏదో ట్రై చేస్తున్నారు, అంటే ఏదో ఒక చిన్నదా కాపాడడానికో లేకపోతే ఏదో చేయడానికో స్టార్ట్ చేస్తున్నారు ఒక మిషన్ని. ఆ మూడోడు పోలీసులకి కావాలనే దొరికిపోయాడు అనుకుంటా, అది కూడా వాళ్ళ ప్లాన్ అనిపిస్తుంది. మిగతా ఇద్దరు ఇప్పుడు ఆ మిషన్ స్టార్ట్ చేసే పనిలో ఉంటారు. నాకు తెలిసి ఇది మ్యాక్సిమం ఇప్పుడు ఇది చూపించింది ఇంటర్వెల్ ఫైట్ సీన్ అనుకుంటున్నాను నేనైతే. ఇంటర్వెల్ సీన్ కానీ లేకపోతే క్లైమాక్స్ అవ్వాలి. లాస్ట్లో చూపించారు కదా అక్కడ ఆ దుర్గాదేవి దగ్గర ఆ ఫైట్ సీన్ మ్యాక్సిమం ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ అవుతుంది. పర్లేదు, ఓకే, గుడ్, ఓవరాల్గా బాగానే ఉంది. అండ్ చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పటివరకు ఉంటాను. నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఉంటాను.